హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి కడాయి వెజ్ రెసిపీ చేసుకుందామండి. మనము రెస్టారెంట్లో ఎలా ఉంటుందో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సినవి బీన్స్, అలాగే క్యారెట్, బఠానీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి మసాలా కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. ఇప్పుడు 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కొంచెం ఇవి దోరగా మనం వేయించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. పూర్తిగా చల్లబడిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. బీన్స్ వేసుకుందాము. ఇవి 50 గ్రామ్స్ బీన్స్, అలాగే క్యారెట్ ముక్కలు ఇవి 70 గ్రామ్స్ ఉంటాయి. అలాగే ఆలు ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఒక 70 గ్రామ్స్ వరకు. అన్నీ కూడా ఈక్వల్గా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక 3-4 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయింది కదా, ఇవి వేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బఠానీ, అంటే 50 గ్రామ్స్ వరకు ఉంటాయి, ఉడికించిన బఠానీలు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు కాలీఫ్లవర్ ముక్కలు, ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసి కలిపేసి మళ్ళీ ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కాలీఫ్లవర్ నేను కొంచెం ఉప్పు నీటిలో, వేడి నీటిలో వేసి తీసేసాను. చూడండి, మనం ఒక 3 మినిట్స్ అయిపోయింది. ఇవి ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని 1 మీడియం సైజ్ క్యాప్సికము ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ కూడా ఇలా పెటల్స్ లాగా చేసి వేసుకుంటున్నాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు మనం వేయించుకోవాలి. మనకి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి అదే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఇవి వేగిపోయాయండి. ఒక 2 మినిట్స్ వేయించుకున్నాం కదా, ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే ప్లేట్లోకి ఒక పక్కన ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనము గ్రైండ్ చేసుకుందాము.
ఒక జార్లో వేసి గ్రైండ్ చేసి చూడండి, ఇలా మనము గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. మనకు కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడైంది. 1 టీ స్పూన్ జీలకర్ర, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మనం వీటిని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 మినిట్స్ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేగింది. 1 పావు స్పూన్ వరకు పసుపు, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. కారం మనం ఉప్పు ఎంత తింటామో అంత చూసుకొని వేసుకోవాలి. 1 అర స్పూన్ వరకు ఉప్పు, ఇందులో 1 పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం ఉడకనిద్దాము, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిపోయింది కదా, ఇందులో టమాటో ప్యూరీని ఒక 2 మీడియం సైజు టమాటాలు ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయిందండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా కడాయి మసాలా, ఇది కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం దీన్ని ఇలాగే. ఇందులో ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. కూరగాయలన్నీ హాఫ్ కుక్ అయినాయి కదా, ఇప్పుడు వాటర్ వేసి కొంచెం ఇలా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 6-7 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ ఉడికించుకోవాలి వీటిని. ఇలా అంతా కరెక్ట్గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్
ఉడికించుకున్నాం. ఇప్పుడు మూత తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇలా కొంచెం వాటర్ వేసుకుందాము. సరే అంతా కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకొని 1 నిమిషం పాటు ఇలానే ఉడికించుకున్నాము. చివరిగా చిన్నగా కట్ చేసుకున్న ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. ఇలా బౌల్ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా మనకు కడాయి మసాలా రెడీ అయిపోయిందండి. చాలా తొందరలోనే మనం చేసుకోవచ్చు ఇంట్లో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది చపాతీలకైనా. ఇంతేనండి, కడాయి వెజ్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.